ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. నిన్న సాయంత్రం 5 గంటలకు విజయవాడలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు సీఎం జగన్. అపాయింట్మెంట్ షెడ్యూల్ ప్రకారం నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ కానున్నారు. అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు సమావేశమైన తర్వాత జగన్ ప్రధాని మోడీని కలుస్తూ ఉండటంపై చర్చ జరుగుతోంది. వివిధ అంశాలపై జగన్ చర్చించనున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సహా రాష్ట్రంలో రాజకీయ అంశాలపై ప్రధాని మోడీతో సీఎం జగన్ చర్చలు జరిపే అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, పోలవరం నిధుల విడుదలతో పాటు ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయానికి సంబంధించిన ఆమోదంపై చర్చించనున్నారు. కేంద్రం వాటా నుంచి ఏపీకి రావాల్సిన పన్ను చెల్లింపులు విడుదల చేయాలని కోరనున్నారు. 2014 జూన్ నుంచి 2017 వరకు తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్ బకాయిల క్లియరెన్స్ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి జగన్ తొత్తుగా మారాడంటూ ఏపీ సీఎంపై పీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నో ఉద్యమాలు చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యమం కూడా చేయలేదంటూ ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడిగా రాజీనామా చేద్దామన్న జగన్ తరువాత ఆ ఊసే ఎత్తలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్, చంద్రబాబు ఇద్దరు బీజేపీతో ఒకరు ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంటే మరొకరు పరోక్షంగా పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె వాడి వేడిగా ప్రసంగించారు. జగనన్న సీఎంగా ఉండి ఏం సాధించారని సూటిగా ప్రశ్నించారు. ఢిల్లీ నేతలకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే జగనన్న బీజేపీని నిలదీయాలని అన్నారు. ప్రశ్నిస్తే ఓ ఆడబిడ్డ అని కూడా చూడకుండా వ్యక్తిగతంగా దూషిస్తూ బూతులు మాట్లాడుతున్నారు. సొంత ఆడబిడ్డ అని చూడకుండా బజారుకు లాగుతున్నారు. వైసీపీకి చేతనైంది ఇదేనా అంటూ షర్మిల నిప్పులు చెరిగారు. ఎన్నికలు వస్తూ ఉండటంతో బీజేపీతో జగనన్న, చంద్రబాబు ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపిస్తున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. పోటీ పడి మరీ బీజేపీతో పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు బీజేపీ వాళ్లను ఒక్క మాట కూడా అనడం లేదని, వాళ్లు పిలవడం ఈయన పోవడం ఏంటో అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. పిలిస్తే వెళ్లాడు సరే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే పొత్తు అని ఎందుకు షరతు పెట్టడం లేదని షర్మిల ప్రశ్నించారు. చంద్రబాబు తీరు చూస్తుంటే బీజేపీ కార్యకర్తలా ఉందని విమర్శించారు. చంద్రబాబు గారు అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు. వాళ్ళ మంత్రివర్గంలో, వాళ్ళ కేబినెట్ లో మంత్రులు చేశారు, మంత్రివర్గంలో భాగమయ్యారు. కానీ ప్రత్యేక హోదా గురించి ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు చంద్రబాబు గారు. ఆ రోజుల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో ఉద్యమాలు చేశాడు ప్రత్యేక హోదా కోసం. ఆ రోజు ప్రత్యేక హోదా జగనన్న గారు నిరాహార దీక్షలు కూడా చేశారు. ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట, ప్రత్యేక హోదా రావాలి అంటే మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము అన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నారు జగనన్న గారు. తీరా ఎన్నికలు వచ్చాయి, జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసం ఒక్కసారైనా నిలబడ్డారా, మాట్లాడారా, బీజేపీని నిలదీశారా, ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా అంటే ఒక్కటి కూడా చేయలేదు. ఒక్కసారి కూడా ప్రజల పక్షాన మాట్లాడలేదు. ఒక్కసారైనా మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామన్న జగనన్న గారు ఇప్పుడు ఎందుకు రాజీనామాలు చేయడం లేదు? ఇప్పుడు అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. జగనన్న గారే కాదు, చంద్రబాబు గారు కూడా. ఇద్దరు దొందే. ఒకవైపు వైసీపీ, ఒకవైపు టీడీపీ, ఇద్దరిని పెట్టుకుని ఆడుతుంది బీజేపీ పార్టీ. ఆలోచన చేయండి. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గుంటూరు జిల్లాలో పర్యటించారు. నిజం గెలవాలి యాత్రలో పాల్గొని చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది మరణించిన కుటుంబాలను పరామర్శించారు. అనంతరం అమరావతి మహిళా పాడి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది మరణించిన కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఫిరంగిపురం మండలం కంట్రికలో మృతుడు నల్లజర్ల చెన్నకేశవరావు, తాడికొండ మండలం బండారుపల్లిలో తూమాటి బాలయ్య కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ క్రమంలో వెంకటపాలెం గ్రామంలో మహిళా పాడి రైతులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. రాజధాని కోసం 1500 రోజులుగా
పోరాడుతున్న అమరావతి రైతులందరికీ పాదాభివందనాలు తెలిపారు. అమరావతి ఉద్యమంలో మహిళా శక్తి ఏంటో ఇక్కడి మహిళలు చాటారని కొనియాడారు. పోలీసుల దౌర్జన్యాలు, దాడులు, అక్రమ అరెస్టులు ఇలా ఎన్నో అవమానాలు అమరావతి మహిళలు భరించారని అన్నారు. కడుపుతో ఉన్న మహిళలను బూటుకాలితో తన్ని పుట్టబోయే బిడ్డను కూడా పోలీసులు చంపేశారని మండిపడ్డారు. అమరావతి మహిళలు ఎవరూ నిరుత్సాహపడవద్దని ధైర్యం చెప్పారు. త్వరలోనే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీంతో పాటు మహిళలంతా స్వయం శక్తితో ఎదగాలన్నదే తన ఆకాంక్షని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో పైకి రావాలనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో ఆడబిడ్డలకు విద్యా అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. మహిళలు తమకు తాము తక్కువ అంచనా వేసుకోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరిది టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే 10 చేతులు కలిస్తేనే మనం ఏదైనా అనుకున్నా, మంచి అనుకున్నా, ఏదనుకున్నా కూడా మనం ముందుకు తీసుకెళ్ళం. ఒక్కరి వల్ల కాదది. అట్లానే మా కంపెనీ కూడా ఏదో నా వలన అది ముందుకెళ్తాంది అనేది కాదు. అది అందరూ చేయగలుగుతున్నారు కనుక నాతో నేను దాని ముందుకి తీసుకెళ్ళగలుగుతున్నాను. ఇప్పుడు పాడి పంటలు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి. అట్లానే మన రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు మహిళలు పాలు, నెయ్యి అమ్ముకుని కుటుంబాన్ని గడిపేవారు. కానీ ఇప్పుడు మగవాళ్ళు బిజినెస్ చేయనే, లాభాలు రాపోనే. మన ఆడవాళ్ళం పాడే రైతులు గనక మనం మగవాళ్ళ మీద డిపెండ్ అవ్వట్లేదు. మనం దాంట్లో వచ్చిన డబ్బుతో మనం కుటుంబం ముందుకు తీసుకెళ్తున్నాము. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు అమిత్ షాను కలిశారు. సీఎం హోదాలో వైఎస్ జగన్ ప్రధానిని కలుస్తున్నారని అన్నారు. పొత్తుల గురించి వెంపర్లాడటం చూస్తే టీడీపీ ఎంత బలహీనంగా ఉందనేది బయటపడుతోందని విమర్శలు చేశారు. సి ఓటర్ సర్వేపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. సి ఓటర్ సర్వేపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సి ఓటర్ అనే సంస్థ 2019లో వైసీపీకి 10 సీట్లు అని రిపోర్టు ఇచ్చిందని సజ్జల గుర్తు చేశారు. కానీ 2019 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఏంటో అందరికీ తెలుసన్నారు. సి ఓటర్ విశ్వసనీయత 2019లోనే తెలిసింది. ఇలాంటి విశ్వసనీయత లేని సర్వేలతో 4 ఓట్లు రాబట్టాలని చూస్తున్నారు. సి ఓటర్ అప్పుడు అలాగే చెప్పింది. చివరికి ఏమైందో అందరికీ తెలుసని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు అమిత్ షాను కలిశారు. సీఎం హోదాలో వైఎస్ జగన్ ప్రధానిని కలుస్తున్నారని అన్నారు. పొత్తుల గురించి వెంపర్లాటం చూస్తే టీడీపీ ఎంత బలహీనంగా ఉందనేది బయటపడుతుందని విమర్శించారు. టీడీపీకి బలముంటే పొత్తుల కోసం ఎవరి వెంట పడాల్సిన అవసరం ఉండదని ఆరోపించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ రేపు ఉదయమే ఉన్నందువల్ల ఈరోజు ఈవినింగ్ వెళ్ళారు. రెండింటి మధ్య అదే తేడా ఉంది. ఈయన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్న ముఖ్యమంత్రిగా ఈయన వెళ్ళారు అఫీషియల్ దీని మీద. ఆయనేమో తన రాజకీయ పనుల కోసము, తన వ్యవహారాల కోసం ఆయన పోయినాడు. అది అంటే బలహీనత ఏ స్థాయిలో ఉంది, చంద్రబాబు ఎంత బలహీనంగా ఉన్నాడు, లేదా ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనంగా ఉంది అనేదానికి అంతకుముందు ఆయన పొత్తుల కోసం A to Z అన్ని పార్టీలు ఏదర్ నైతికంగా స్ట్రైట్గా కానీ, ఇండైరెక్ట్గా కానీ, పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో మొదలుపెట్టి చేసుకుంటున్న వ్యవహారం ఇప్పుడు బీజేపీతో కూడా పోయి ఏదో ఒక రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడంలో ఆయన బలహీనత బయటపడుతుంది. ఆ సంస్థ గతంలో కూడా 2019లో కూడా ఐ థింక్ మార్చిలో చేసిన దాంట్లో 35% ఓట్లు మాకు, 41-42% టీడీపీకి ఇచ్చినట్టు గుర్తున్నాం. అలాగే 15 సీట్లు టీడీపీకి, 10 సీట్లు మాకు ఇచ్చినట్టు. ఇంకొక అడుగు ముందుకేసి ఎగ్జిట్ పోల్ అంటే అది ఫైనల్ ఇదేయాక ఆ రోజు ఇచ్చిన దాంట్లో మాకు 11, టీడీపీకి 14 ఇచ్చినట్టు నాకు గుర్తు. ఇంకా దాని విశ్వసనీయత, ఎందుకంటే రిజల్ట్ ఏందనేది అందరికీ తెలిసిందే. 22 మాకు వచ్చాయి, 3 టీడీపీకి వచ్చాయి ఆ రోజు. అలాగే ఓట్ పర్సెంటేజ్ మాకు వచ్చింది 50%, 49.1 50% మాకు వచ్చింది. వాళ్లకు ఐ థింక్ 7-8% తేడా ఉంటుంది, ఎగ్జాక్ట్ గుర్తులేదు. అంటే దట్ ఈస్ ద వాళ్ళ క్రెడిబిలిటీ ఏదనేది అక్కడే ఇదవుతుంది. రెండవది అలా అంటే మీరు అనొచ్చు మరి మిగిలిన సర్వేలు మీకు అనుకూలంగా ఉంటే ఇదవుతున్నారు. అల్టిమేట్గా
ఎంత కాన్ఫిడెంట్గా మేము మూవ్ అవుతున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు మూవ్ అవుతున్నారు, ఎంత డెస్పరేట్గా చంద్రబాబు నాయుడు లేదా టీడీపీ మూవ్ అవుతుంది. ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ ఆరోపించారు. వారం రోజుల్లో సిపిఎస్ ఇస్తామన్న సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ అమలు కాలేదన్నారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉద్యమ కార్యాచరణకు నడుం బిగించినట్లు ఈ మేరకు ఈ నెల 11వ తేదీన విజయవాడలో ఉద్యోగ ఉపాధ్యాయుల ఐకాసా విస్తృత సమావేశం జరగనుందని తెలిపారు. ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఏపీ ఎన్జీఓ సంఘం ఆరోపించింది. తమ డిమాండ్ పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, ఆఖరికి తాము దాచుకున్న జీపీఎఫ్ నుంచి సైతం రుణాలు ఇవ్వడం లేదని ఏపీ ఎన్జీఓ సంఘం నేతలు ఆరోపించారు. 11వ పీఆర్సీలో వేతనాలు, భత్యాలు పెరగాల్సింది పోయి ఇంటి అద్దె, ఫిట్మెంట్ వంటి వాటిని కూడా కుదించారని ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్, కార్యదర్శి ఇక్బాల్ ఆరోపించారు. వారం రోజుల్లో సిపిఎస్ ఇస్తామన్న సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ అమలు కాలేదని, ఓపీఎస్ అమలుపై ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉద్యమ కార్యాచరణకు నడుం బిగించినట్లు చెప్పారు. ఈ మేరకు ఈ నెల 11వ తేదీన విజయవాడలో ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్య కార్యాచరణ సమితి విస్తృత సమావేశం జరగనుందని విద్యాసాగర్ చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తాము రోడ్డుపైకి వస్తున్నామని తెలిపారు. దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు. వారం రోజుల్లో రద్దు చేస్తామని చెప్పి జీపీఎస్ వ్యవస్థ తీసుకొచ్చాం. 2 లక్షల మంది ఎవరైతే దాదాపు 3,30,000 మంది సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారో, సిపిఎస్ ఉద్యోగుల్లో ఒక్కరు కూడా దాన్ని సమర్థించిన పాపాను పోలేదు. దాని అంతా ఉన్న పరిస్థితి లేదు. దానికి ప్రత్యామ్నాయంగానే పాత ఓపీఎస్ తెమ్మన్నా దీని పరిస్థితి లేదు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషను ప్రభుత్వం ఏదైతే చెప్పిందో రెగ్యులరైజేషన్కి తెరదీసింది. సంతోషం. దానికి మా సంతోషాన్ని తెలియజేస్తున్నాం. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 20 సంవత్సరాల నుంచి అవని పని ఈ ప్రభుత్వం 2014 వరకు ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయమంది. సంతోషం. కానీ 6 నెలలైనా ఇవాళ దానికి ఒక్క అడుగు కూడా పడని పరిస్థితి. గైడ్లైన్స్ ఇచ్చారు, జీవో ఇచ్చారు, యాక్ట్ తెచ్చారు, చాలా సంతోషం. కానీ ఇవాళ బ్రేక్ ఆఫ్ సర్వీసులని, ఏజ్ అని, ఆర్ఓఆర్ అని, ఇంకోటని దాన్ని అడ్మినిస్ట్రేషన్గా అది 3 నెలల నుంచి ఆ 10,000 మందిని డిసైడ్ చేయడానికి అవ్వక ఇంకొక 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తే వాళ్ళందరి పరిస్థితి ఏమిటి? మాకు జీవో అయితే ఇచ్చారు, ఇది అవుతా లేదా అన్న దీంట్లో కాంట్రాక్ట్ ఇవ్వాల్సి ఉంది. కానీ ఉపాధ్యాయుల సంఖ్యని కుదించి ఉపాధ్యాయుల మీద విపరీతమైనటువంటి భారాన్ని పెంచి విద్యార్థులకి నాణ్యమైన విద్య అందనించకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవి నిర్మాణాత్మకంగా ఉన్నటువంటి అంశాలు, నిర్మాణంలో ఉన్నటువంటి అంశాలు అయితే ఆర్థికంగా కూడా ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, కార్మికులకి ఈ 4.5 సంవత్సరాలుగా 8 డిఏల్ని పెండింగ్ పెట్టడం అయితేనేమి, 2.5-3 సంవత్సరాల నుంచి సరెండర్ లీవ్లు ఇవ్వకపోవడం అయితేనేమి, మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బుల్ని, జెడ్పీపీఎఫ్ డబ్బుల్ని, ఏపీజీఎల్ఐ డబ్బుల్ని, సరెండర్ లీవ్ని ఇవ్వకుండా ఉండటం అనేది వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం 43% ఫిట్మెంట్, 1% ఫిట్మెంట్ దగ్గర ఒక రోజు పాటు చర్చ కొనసాగి 43% ఫిట్మెంట్కి తీసుకొచ్చుకోగలిగాం. కానీ ఈ ప్రభుత్వాన్ని నమ్మాం. అనుక్షణం కలిసిన చోటల్లా, ఉద్యోగులు కలిసిన చోటల్లా, పెన్షనర్లు, కార్మికులు కలిసిన చోటల్లా కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని నమ్మబలికి 4.5 సంవత్సరాలు గడిచిపోయాక 20% కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని కూడా కనీసం రెగ్యులరైజ్ చేయనటువంటి మోసపూరితమైనటువంటి విధానాలను ఈ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ఎంపిక చేసింది. త్వరలో రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు వైవి సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడా రఘునాథరెడ్డిలు గురువారం అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. 3 అభ్యర్థులకు సీఎం జగన్ అభినందనలు తెలియజేశారు. ఈ నెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ నుండి 3 సభ్యులు ఎన్నిక కానున్నారు. సంఖ్యాబలం ప్రకారం 3 స్థానాలు వైసీపీ పార్టీకి దక్కనున్నాయి. దీంతో అధికార వైసీపీ సభ్యులను ఎంపిక చేసింది. సీఎం జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఒక స్థానానికి, ఎస్సీ సామాజిక వర్గం నుండి ప్రస్తుత శాసనసభ్యులు గొల్ల బాబురావును రాజ్యసభకు పంపేందుకు సీఎం నిర్ణయించారు. ఇక మేడా రఘునాథరెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేసింది. వీరు 3 త్వరలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో వీరి 3 గురువారం ఉదయం వెలగపూడిలోని అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం జగన్ 3కి అభినందనలు తెలియజేశారు. వీరి ఎన్నిక లాంఛనం కానుంది. పోటీ లేకుంటే ఏకగ్రీవం కానున్నాయి. ఒకవేళ టీడీపీ అభ్యర్థిని బరిలోకి దించితే ఎన్నిక అనివార్యం కానుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఎట్టకేలకు ముగిశాయి. 4 రోజుల పాటు సాగిన సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. వివిధ అంశాలకు సంబంధించిన 9 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష పార్టీ సభ్యులు తమ నిరసన స్వరాన్ని వినిపించారు.
ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభలో 12వ సమావేశాలు ఫిబ్రవరి 5 నుండి 8 వరకు 4 రోజుల పాటు జరిగాయి. గవర్నర్ స్పీచ్తో ప్రారంభమైన సభ 4 రోజుల పాటు కొనసాగింది. రెండవ రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సాగించారు. మూడవ రోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదం తెలపగా, చివరి రోజు గురువారం 4వ రోజు ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. 4 రోజుల్లో కేవలం 10 గంటల 2 నిమిషాలు మాత్రమే సమావేశాలు జరిగాయి. ప్రశ్నోత్తరాలు, స్వల్పకాలిక చర్చలు ఏమీ జరగలేదు. 0 అవర్ నిర్వహించడంతో కొంతమంది సభ్యులు వారి ప్రాంత సమస్యలను లేవనెత్తారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 9 సవరణ బిల్లులకు సభలో ఆమోదముద్ర వేశారు. సభ జరిగిన 4 రోజుల్లో టీడీపీ సభ్యులు రోజుకొక సమస్యపై వాయిదా తీర్మానం ఇచ్చారు. అయినా చర్చకు అనుమతించకపోవడంతో 3 రోజులు నిరసన తెలిపారు. 3 రోజులు సభ నుండి సస్పెండ్కు గురయ్యారు. ఇక చివరి రోజు సభలో జాబ్ క్యాలెండర్పై నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వారిచ్చిన ప్రజా వ్యతిరేక విధానాల జీవోలను శాసనసభ బయట దగ్ధం చేశారు. ఈ ప్రభుత్వానికి ఇవే చివరి సభలు కావడంతో సీఎం జగన్ గవర్నర్కు ధన్యవాద తీర్మానం పేరుతో సుదీర్ఘ ప్రసంగం చేశారు. గత ప్రభుత్వ పాలనను ఎండగడుతూ తాను 56 నెలల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశానని, ప్రజలు ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. సమావేశాల్లో చివరి రోజు 2022-23 సంవత్సరానికి సంబంధించి కాగ్ ఇచ్చిన నివేదికను సభ ముందు ఉంచి సభ్యులకు అందజేశారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మరియు ద్రవ్య వినిమయ బిల్లు ప్రతిపాదన పెట్టిన ఆర్థిక మంత్రి సుదీర్ఘ ప్రసంగం చేశారు. 175 మంది శాసనసభ్యులు ఉన్నప్పటికీ ఈసారి సభ్యుల హాజరు సంఖ్య చాలా తక్కువగా నమోదైంది. కొంతమంది సభ్యులు 4 రోజుల సమావేశాలకు హాజరు కాలేదు. కొంతమంది సభ్యులు 1 రోజు 2 రోజులు మాత్రమే వచ్చారు. అతి తక్కువ మంది మాత్రమే 4 రోజుల సమావేశాలకు హాజరయ్యారు. నెక్స్ట్ మళ్ళీ 28 సంవత్సరాల వరకు అధ్యక్ష, 28 సంవత్సరాల వరకు కూడా అదే 6 పైసలు విధించడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ లైసెన్సీ అనే ఏదైతే ఉందో అధ్యక్ష, చట్టంలో లైసెన్సీ అనే డెఫినేషన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1910 అధ్యక్ష, 1910 అంటే బ్రిటిష్ నాటి ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారంగా ఉండింది. అది 2003 సంవత్సరంలో రిపీల్ చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే చాలా అప్పటికే 100 సంవత్సరాలు అయింది కాబట్టి. 2020 సంవత్సరంలో అధ్యక్ష మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ ఇక్కడ మరి ఎలక్ట్రిసిటీ డ్యూటీ యాక్ట్ 2020 కొత్తగా చట్టం చేయడం జరిగింది అధ్యక్ష. 26 ఆగస్టు 2021 నుండి పబ్లిష్ కావడం జరిగింది అధ్యక్ష. ఆ ప్రకారంగా జిఓఎంఎస్ నంబర్ 7/4/2022 నుండి ఆ 6 పైసలు అంటే 6 పైసలు అనేది ఎప్పుడో 1993కు సంబంధించిన అధ్యక్ష. ఈ మధ్య కాలంలో మన విద్యుత్ శక్తి తయారు చేసే ఖర్చు కానీ, డిస్ట్రిబ్యూషన్ చేసే ఖర్చు కానీ ఇవన్నీ కూడా చాలా పెరిగినాయి కాబట్టి రాష్ట్రం కూడా దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలకు అనుగుణంగా, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలకు అనుగుణంగా ₹1 పెంచడం జరిగింది అధ్యక్ష. అయితే ₹1 పెంచడం మాత్రం ఓన్లీ కమర్షియల్ అండ్ ఇండస్ట్రీస్కు మాత్రమే అధ్యక్ష. వ్యవసాయదారులకు కానీ, మన హౌస్ హోల్డ్ కానీ, మన ఇంటికి ఏదైతే వాడుతూ ఉన్నారో దానికి మాత్రం ఇంక్రీజ్ చేయడం లేదు అధ్యక్ష. అయితే ఇప్పుడు అమెండ్మెంట్ వచ్చేసి అధ్యక్ష, యాత్ర 2 వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టిందని, అద్భుతంగా ఉందని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా అన్నారు. జగన్మోహన్ రెడ్డి పడిన కష్టాలను కళ్లకు కట్టినట్టు చెప్పుకొచ్చారన్నారు. ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన సినిమా కాదని, అందరూ చూడాలని, వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర 2 వైఎస్ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిస్థితులను ఈ చిత్రంలో చూపించారు. కాగా వైసీపీ తూర్పు ఇన్ఛార్జి ఆధ్వర్యంలో ట్రెండ్ సెట్ మాల్లో వేసిన షోను పలువురు కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు ఈ చిత్రాన్ని వీక్షించారు. సినిమా చూస్తున్నంతసేపు వారు భావోద్వేగానికి గురయ్యారు. తమ అభిమాన నాయకుడి జీవితాన్ని మూవీ రూపంలో చూపడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి, 4వ డివిజన్ అధ్యక్షులు గల్లా రవి మాట్లాడుతూ యాత్ర 2లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను కళ్లకు కట్టినట్లు చూపించారని అన్నారు. యాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి పాదయాత్ర చేసిన కీలక ఘట్టాలను చూపించారని తెలిపారు. ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన సినిమా కాదని, అందరూ చూడాలని, వాస్తవాలను తెలుసుకోవాలని కోరారు. ఎంతో సంతోషంగా అయింది. కళ్ళకు కట్టినట్టు జగనన్న పడిన కష్టాన్ని మరి ప్రజల్లో ఏ విధంగా జగనన్న వెళ్ళారు, మరి ఆయన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క
పాదయాత్ర, సుదీర్ఘ పాదయాత్రని ఆయన చేసి మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆయన మధ్యలో మనకి మరణం చెందడం, మరి అవన్నీ తర్వాత ఈరోజు యాత్ర 2లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదయాత్ర ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ప్రజల దగ్గరికి వెళ్ళి చేసుకున్న ప్రతి పనిని కూడా చాలా చక్కగా చూపించారు. ఎవరైతే వెన్నుపోటుదారులు ఉంటారో వాళ్ళని వ్యతిరేకిస్తూ కాదు, వాళ్ళు చేసిన కుళ్ళు కుతంత్రాన్ని కూడా చాలా సున్నితంగా చూపించిన డైరెక్టర్ గారికి ప్రత్యేకమైన దానిలో ఈరోజు ఇంత బాగా సినిమా తీసినందుకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులే కాదు, ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే సినిమా ఒక రాజకీయానికి దానికి కాదు, ప్రతి ఒక్కరు కూడా చూడదగ్గ విధంగా ఈరోజు సినిమా ఉంది. తప్పకుండా ప్రేక్షకుల, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా వచ్చి చూసే విధంగా ఈ సినిమా తీసినందుకు మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. దాని సారాంశం మొత్తం కూడా చాలా బాగుంది. ప్రజలందరిలో కూడా స్పందన చాలా బాగుంది. 100 రోజులు పైన ఆడుతుంది. ఈ సినిమాలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి ఉన్నాయో అవి కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా చూడాలి. ఈ సినిమాలో దాదాపుగా అన్ని మంచిగా చూపించారు. చంద్రబాబు నాయుడు ఏదైతే కుట్ర రాజకీయాలు చేస్తున్నారో ఇవాళ మేము ఆ కుట్ర రాజకీయాలు ఎదుర్కొంటున్నాం. యాత్ర సినిమా చాలా బాగా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ప్రజలందరూ కూడా చూస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా యాత్ర సినిమా చూడాలని కోరుకుంటున్నాం. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం జన్మదిన వేడుకలు అసెంబ్లీ ఆవరణలో ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పీకర్కు పుష్పగుచ్చాలను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రభుత్వానికి ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కావడం, చివరి రోజున స్పీకర్ బర్త్డే కావడంతో ఎమ్మెల్యేలు, మంత్రులు, శాసనమండలి సభ్యులు స్పీకర్ను కలిసి బర్త్డే విషెస్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం జన్మదిన వేడుకలు వెలగపూడిలోని అసెంబ్లీ ఆవరణలో ఘనంగా జరిగాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండడం, అందులోనూ చివరి రోజు కావడంతో టీ బ్రేక్ పేరిట సమావేశాన్ని దాదాపు 2 గంటల పాటు వాయిదా వేశారు. తీరా ఎందుకు సభ తిరిగి ప్రారంభం కావడం లేదని సభ్యులు ఆలోచించగా స్పీకర్ బర్త్డే అని తెలియటంతో సభ్యులంతా స్పీకర్ ఛాంబర్కు క్యూ కట్టారు. పుష్పగుచ్చాలు అందచేసి శాలువాలు కప్పి జన్మదిన వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు. కొందరు సభ్యులు కేకులు కట్ చేయించారు. ఇక ఇదే చివరి రోజు మళ్లీ గెలిచినా ప్రభుత్వం అధికారం వస్తుందో రాదో, వచ్చినా స్పీకర్ అవుతారో లేదో, కాబట్టి ఇదే లాస్ట్ డే అనుకుని సంతోషంగా స్పీకర్ బర్త్డేను జరిపారు. స్పీకర్కు శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు శుభాకాంక్షలు తెలిపారు. Papers in the agenda are deemed to have been laid. Right. Happy birthday, sir. Happy birthday, sir. Many happy returns of the day. Thank you. ఇవాళన్నా సరిగా చేయించండి సార్. మంచిది. సార్ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే. మంచి ఆయురారోగ్యాలతో మంచి. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఎన్టీఆర్ నిలబెడితే చంద్రబాబు మాత్రం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టారని మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల్ విమర్శించారు. అధికారంలో ఉండగా ఇంటికో బెల్ట్ షాపు పెట్టిన ఘనుడు చంద్రబాబు అని ఇప్పుడు సిగ్గు లేకుండా మద్యం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పేదల పక్షాన నిలిచిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ నిలబెడితే చంద్రబాబు మాత్రం ఢిల్లీ వీధిలో తాకట్లు పెట్టాడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ విమర్శించారు. 2014లో బీజేపీతో కలిసి ఆ తర్వాత విభేదించిన చంద్రబాబు మరోసారి బీజేపీతో చీకట్లో పొత్తులు పెట్టుకుంటున్నాడని మండిపడ్డారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకున్నాడని ఆయన విమర్శించారు. చంద్రబాబు చేష్టలకు ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోందని అన్నారు. ఆనాడు చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలతో పేదల ఆత్మగౌరవం మీద దెబ్బతీశాడని గుర్తు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి చెల్లుబోయిన విలేకరులతో మాట్లాడారు. అధికారంలో ఉండగా ఇంటికో బెల్ట్ షాప్ పెట్టించిన ఘనుడు చంద్రబాబుని ఇప్పుడు సిగ్గు లేకుండా మద్యం గురించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఎన్టీఆర్ను పదవిలో నుంచి దించేసిన బాబు రాజకీయ వ్యాపారం మొదలుపెట్టాడని మండిపడ్డారు. రాష్ట్రంలో పేదల పక్షాన నిలిచిన సీఎం వైఎస్ జగన్పై చంద్రబాబు అక్కసి వెలగక్కుతున్నాడని మంత్రి మండిపడ్డారు. పేదవాడిని పేదవాడిగా మిగిల్చేందుకే టీడీపీ పొత్తులు పెట్టుకుంటోందని ఆయన చెప్పారు. చంద్రబాబుకి అధికారం సంపద సృష్టించడానికి కాదని తన సొంత సంపాదన కోసమేనని విమర్శించారు. చంద్రబాబులా ఆచరణ సాధ్యం కాని హామీలు సీఎం జగన్ ఇవ్వరని, చేయగలిగితేనే మాట ఇస్తారని స్పష్టం చేశారు. వీటితోటే రాజకీయాలు చేయాలనేటువంటి ఒక సంకల్పమే అతనిది. అది నిన్నటితో
తేటతెల్లం అయిపోయింది. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేస్తా ఉన్నారు. రాత్రి బీజేపీతో పొత్తు కోసం పరుగులు తీస్తా ఉన్నాడు. ఒక్కసారి మీడియా మిత్రుల్ని, రాష్ట్ర ప్రజల్ని నేను కోరుతా ఉన్నాను. ఇది సోషల్ మీడియా యుగం. 2014-19లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో విభేదించానని నటించాడో, విభేదించాడు. ఆ సందర్భంలో ప్రస్తుత ప్రధానమంత్రి పైన చంద్రబాబు నాయుడు ఏ విధమైన కామెంట్స్ చేశాడు? చంద్రబాబు నాయుడు ఏ కామెంట్ చేశాడు? 99లో ఈ రాష్ట్రానికి వస్తే అరెస్ట్ చేస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రధానమంత్రిని అరెస్ట్ చేస్తానన్నటువంటి విధానం, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈ దేశంలో పలు పార్టీలతో కలిసి ఒక కూటమిగా ఏర్పడి తనకున్నటువంటి అనుభవం ద్వారా రాజ్యాధికారం సాధిస్తానన్నాడు. ఇవన్నీ కూడా వట్టి మాటలు కదా, అబద్ధాలు కదా. రాత్రి ఈ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి నీ వెళ్ళి ఎవరు కాళ్ళు పట్టుకున్నావు నాయన? ఎవరు కాళ్ళు పట్టుకున్నావు? ఇక్కడ పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నావు. పవన్ కళ్యాణ్ ని కాళ్ళట్టుకున్నావు అంటే లాగేయడానికే, కాళ్ళట్టుకున్నావు అంటే లాగేయడానికే. మంగారు కాళ్ళు పట్టుకున్నావు, లాగేశావు. తర్వాత హరికృష్ణని మంత్రి పదవి నుంచి తీసేశావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.